ఇది ఏంటంటే తలకాయ నొప్పి క్వశ్చన్ అంటారే, ఇది నన్ను వదలకుండా పీడిస్కు తింటా ఉందో 10 ఏళ్ళుగా. ఎవడు చూడు ఇక్కడ చూడనోడు ఉన్నాడా? అది ఎంతమంది ఉంటారు? వాళ్ళు 10 మంది ఉంటారు. అదే ఈ కథలో ఉన్న స్పెషాలిటీ. మీరేమో అది అడిగితే మొత్తం పోతుంది. అది ఎట్లా చెప్తా చెప్పండి. ఏం లేదు, అంటే ఏం చెప్పినా అది కథ రివీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లా చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ నాకు అసలు లేదు మొర్రో అని ఇప్పుడు 2 సార్లు చెప్తాను. జరిగితే జరుగుతుంది. యాక్చువల్ చెప్పాలంటే మనం రాసే కథలే మన పేరు డిసైడ్ చేస్తూ ఉంటాం. హాయ్, నేను డైరెక్టర్ దశరథ్ని. ఇండియా గ్లిట్స్ ప్రేక్షకులందరికీ నా నమస్తే. నా శౌర్య మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ March 4th. ఫస్ట్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండే కథ చేద్దామని అనుకున్నాను. అప్పుడు ఈ థాట్ ఫామ్ అయితే ఇది రాసి ముందు మనోజ్కి చెప్పడం జరిగింది. మనోజ్ కూడా ఇంప్రెస్ అయ్యాక అనుకోకుండా వేరే చోట శివకుమార్ గారిని కలవటం, ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే ఒకసారి కథ చెప్తే ఆయన పాజిటివ్గా ఫీల్ అయ్యారు. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. శౌర్య అనేది ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. అదే కథ. ఏం లేదు, అంటే ఏం చెప్పినా అది కథ రివీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లా చెప్తున్నాం. ఇట్స్ అన్ ఎడ్జ్ ఆన్ సీట్ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ ద ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ ఉంటుంది. బట్ నెక్స్ట్ ఏంటనేది మాత్రం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే లవ్ స్టోరీ అనమాట. ఒక రామచంద్రపురం లాంటి విలేజ్లో, ఒక కాకినాడ లాంటి టౌన్లో ఒక జరిగే కైండ్ ఆఫ్ కథ. అట్లా అంటే స్ఫూర్తిగా ఏం లేదు. ముందు మాత్రం ఒక లవ్ స్టోరీ చేయాలి, చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉండాలి. అది అలా స్టార్ట్ అయిందనమాట థాట్. మామూలుగా ఏంటి లవ్ స్టోరీల్లో అమ్మాయి అబ్బాయి గొడవ పడటం, క్లైమాక్స్లో కలుసుకోవటం, లేదా వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ హాఫ్లో వద్దని అంటాం, ఎలా రియలైజ్ అయ్యారనేది సెకండ్ హాఫ్. ఈ ట్యాంప్లెట్ బ్రేక్ అయిపోయే విధంగా ఉండాలి కథ. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి ఎ లవ్ స్టోరీ. అది ఎట్లా అనే దాంట్లోంచి కూర్చొని రాసుకున్న కథ ఇది. అదే ఈ కథలో ఉన్న స్పెషాలిటీ. మీరేమో అది అడిగితే మొత్తం పోతుంది. ఇంకా అది ఎట్లా చెప్తా చెప్పండి మీరే. డిజైన్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు. ఆ క్యారెక్టర్ వెరీ సాఫ్ట్గా ఉంటాడు, చాలా మంచోడు, వెల్ ఎడ్యుకేటెడ్, జీవితంలో చాలా పెద్ద ఆశయం ఉంది, వాడికి సంపాదించుకోవాలి, ఇక్కడికి దాకా చేరాలని ఉంది, దానికోసం కష్టపడే కుర్రాడు. అమ్మాయి కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ జెన్యూన్ పర్సన్. సో ఇలాంటి వాళ్ళకి ఏమొస్తుంది లవ్లో ప్రాబ్లం వస్తే దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు, ఇదే శౌర్య కథ. కంట్రోల్ మనం చేసేది ఏం లేదు, అది కథలో అట్లా ఉంటాడు. వాడు ఈజ్ ఎ సింపుల్ గై, ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ఆల్సో. మ్యాక్సిమం ఏదన్నా మనసులో దాచుకుంటాడు, ఎక్కడో ఒకసారి చెప్పాలి తప్పదన్నప్పుడు ఓపెన్ అయ్యి మాట్లాడే టైప్ క్యారెక్టర్ అనమాట. సో అలాంటి వ్యక్తి ఎక్కువ హైపర్ బాడీ లాంగ్వేజ్ ఉండదు, సింపుల్గానే ఉంటుంది ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా ఫైట్స్ లేవు, వార్నింగ్లు లేవు, చేజులు లేవు, అట్లా ఏం లేదంతా. ఒక ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫస్ట్ మాట్లాడుకోవటమే ఏంటంటే కథ మొత్తంతోనే వెళ్ళాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనోజ్కి అంటే తనే అన్నది ఏంటంటే, గురువు నేను ఎప్పుడు ఓకే చేసిన ఏదో లైన్లు ఓకే చేయటం, మళ్ళీ దాంట్లోంచి డిస్కషన్, నాకు పైగా ఇలాంటి పేరు రావటం, ఇవి జరిగాయి. ఇది బౌండెడ్ స్క్రిప్ట్తో ఉన్నది, ఇది క్లియర్గా. సో నేను ఒక బాబులా వచ్చి వెళ్తానన్నాడు. అంటే వస్తాను, సీన్ చేసుకుంటాను, వెళ్ళిపోతాను అన్నాడు. అండ్ నిజంగా అలాగే చేశాడు. తను షూటింగ్కి రావడానికి ఒక 1 day బిఫోరే సాంగ్స్ వినేవాళ్ళు పూర్తిగా విత్ లిరిక్స్. స్క్రిప్ట్ అంటే ముందే తనకు మొత్తం నచ్చింది అంతా. ఈజ్ క్వైట్ కంఫర్టబుల్గానే ఉంది. అంటే మరి నేనే అన్నాను ఇదేంటంటే తనే చెప్పాడు, అంటే ప్రతిసారి
బాగా ఓవర్ వెరైటీ సబ్జెక్ట్ వేసుకున్నప్పుడు అరగంట 40 నిమిషాలు కథ ఉన్నప్పుడు నేను ఇలా డెవలప్ అవుతుందని నేను ఒకటి అనుకుంటే అవతల వాళ్ళు ఇంకో రకంగా చేసుకొచ్చి, సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేవి. ఇది బౌండర్ స్క్రిప్ట్ కాబట్టి నాకు చాలా కంఫర్టబుల్గా ఉందన్నట్టు. అట్లా కాదు, అంటే ఒక 2-3 హీరోలకు సరిపోయే కథ. కాకపోతే ఏంటంటే దీన్ని ఒక చాలా తక్కువ రోజుల్లో చేయాలని ఫిక్స్ అయ్యాను నేను బిగినింగ్ డేస్లోనే. 42 డేస్లో చేద్దామని అనేసి అనుకొని మనోజ్తో కూడా మేము అలాగే అనుకున్నాం. 100 డేస్ ప్రాజెక్ట్ ఇది, 45 డేస్ మ్యాక్సిమం షూట్ చేస్తాం, 15 రోజులు ప్రీ ప్రొడక్షన్, 1 మంత్ పోస్ట్ ప్రొడక్షన్, పట్న అయిపోవాలి, 100 డేస్లోపు రిలీజ్ అయిపోవాలి, ఇంత తక్కువలో తీయాలి, ఇట్లానే అనుకొని స్టార్ట్ అయ్యాం మేము. అనుకున్నాక ఈ శివకుమార్ గారి దగ్గరికి వచ్చాక ఏంటంటే ఇందులో స్పాన్ ఉంది కదా, మనం పెద్దవాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అని ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్దామని కానీ రెజీనా దగ్గరికి వెళ్దామని ఆయనే ఐడియా ఇచ్చారు. దట్స్ హౌ. ఇది ఏంటంటే తలకాయ నొప్పి క్వశ్చన్ అంటారే, ఇది నన్ను వదలకుండా పీడిస్కి తింటా ఉందో 10 ఏళ్ళుగా. ఫస్ట్ థింగ్ నాకు అసలు లేదు మొర్రో అని ఇప్పుడు 100 సార్లు చెప్పారు. లాస్ట్ 2 మూవీస్ అయితే లేదు కదా, కనీసం గ్రీక్ వేర్ లేదు, మిస్టర్ పర్ఫెక్ట్ లేదు. మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సక్సెస్ఫుల్ మూవీ ఇచ్చాక కూడా ఎందుకు పెట్టుకుంటాను, మళ్ళీ అదే ఎస్తో పెట్టి ఫ్లాప్ అయింది కదా. కాకపోతే ఏం జరిగిందనంటే ఇక్కడ ఈ బ్యానర్లో ఎస్ సెంటిమెంట్ ఉంది వాళ్ళకి, సురక్ష ఎంటర్టైన్మెంట్స్, ఇంతకుముందు కూడా సూర్య వర్సెస్ సూర్య. సరే ఎస్తో ఏదైనా ఉంటే ఆలోచించండి, మాకు మంచి జరుగుతుంది అని అంటే మళ్ళీ ఎస్ వచ్చి కూర్చుంది. హీరో పేరు వాళ్ళ అమ్మ అర్జున్ అని పెట్టింది అనుకో, వాడేం చేస్తాడు అట్లా పెట్టారు వాళ్ళు ఇంట్లో, శౌర్య అని పెట్టారు వాళ్ళు. నెరేషన్ ఈజ్ ద హైలైట్. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటనేది ఎవరు ఊహించలేరు, అది ఫస్ట్ హైలైట్. సెకండ్ మనోజ్, ప్రకాష్ రాజ్ గారు, రెజీనా, వీళ్ళ 3 క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. మ్యూజిక్ ఆల్రెడీ విన్నారు, అది చాలా పాజిటివ్గా ఉంది రిపోర్ట్స్ అవి. ఒక రకంగా ఈ మధ్యకాలంలో మంచి మ్యూజిక్ అని కూడా పేరు వచ్చింది. సో మ్యూజిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైలైట్. రీజన్ ఏం లేదు, మేము చెప్పాను కదా ముందే, చిన్న ప్యాకేజ్లా చేద్దామని అనుకున్నాం అన్నప్పుడు సినిమా. సో మనోజ్ దగ్గరికి వెళ్ళే టైంకే నేను బౌండర్ స్క్రిప్ట్తో వెళ్ళాను అని అంటున్నాను. ఎవరితో నేను చాలా చిన్నగా చేద్దామని అనుకున్నాం. సో నేను ఐ కెనాట్ ఎఫర్ట్ ఎ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ టైంలో. అండ్ గిరి తన బిజీలో తను ఉన్నాడు, తను టీవీ సీరియల్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాడు, చిన్న సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నాడు. సో అదేమి ఈరోజే ఇప్పుడు నేను ఏదో తొవ్వి తీసుకొచ్చిన ఆని వచ్చిన టైప్ కాదు, ఆల్రెడీ ఈజ్ ఇన్ ఇండస్ట్రీ, ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్. సో ఈ కథ చెప్పినప్పుడు తను పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. తనతో ట్యూన్స్ వర్క్ చేశాను, 4 ట్యూన్స్ సినిమా మొత్తం అయిపోయాక అప్పుడే వినిపించి ప్రొడ్యూసర్ గారు అయితే హీరోకి అయితే వీళ్ళందరూ పాజిటివ్గా అన్నాకే ముందుకు వెళ్ళిపోయాను. అది ఏంటంటే అవి జనాలకు అంత నచ్చలేదు, అవి మిగిలినవి, ఇవి ఎక్కువ నచ్చాయి అంతే ప్రైమరీగా. సెకండ్ థింగ్ ఎందుకు నచ్చలేదు మరి జనాలకి, అవి ఎందుకు నచ్చాయి అని అంటే ప్రధాన లోపం నాలోనే ఉండొచ్చు, బట్ వర్క్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే లేదు. సంతోషంకి ఎంత బ్లడ్ పెట్టి చేశాను ఇప్పుడు ఈ సినిమాకి కూడా, ఎందుకంటే మనం చేసి వచ్చేదే 2 ఏళ్ళకో సినిమా, అదే 6 నెలలకు కూడా చేస్తే కాన్సన్ట్రేట్ చేయలేదురా అట్లా ఏం లేదు కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ టు ఫినిష్ చాలా డెడికేటెడ్గానే పని చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే మన థాట్ ఆ స్థాయిలో రెసిప్రికేట్ అవ్వదు అవతల వాళ్ళకి, అప్పుడు జనాదరణ పొందదు. బాగా నచ్చిన రోజు అవుతుంది. రెండోది టీము, ఆ రోజు ఆ టైంలో దొరికే టీం సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆ టీం అందరు కుదిరి అలా జరగటం అంటారు, అది ఆ 2 సినిమాలకు ఆ మ్యాజిక్ జరిగింది. ఈ సినిమాకి కూడా జరుగుతుందని అనిపిస్తుంది నాకు, డెఫినెట్గా జరుగుతుందని అనిపిస్తుంది, మంచి జరుగుతుందని అనిపిస్తుంది.
ఎస్, వాళ్ళందరి సపోర్ట్ కూడా ఉంటుంది కదా. అలా అని ఇప్పుడు నేను వేరే సినిమా చేస్తే ఆ ప్రొడ్యూసర్ సపోర్టే ఇవ్వలేదని కూడా కాదుగా. వేరే సినిమాలు చేశాము. ఇప్పుడు జగత్ బాబు గారు ఉన్నారు, స్వాగతం ఖాన్ ప్రొడ్యూసరు, చాలా సపోర్ట్ ఇచ్చాడు ఆయన. సేమ్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ ఎలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు, అందరూ ఇట్లా అలాగే ఉండేవాళ్ళు. కొన్ని నడవచ్చు ఆయన. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఈజ్ వెరీ సపోర్టివ్. ఒకటి నేను పర్సనల్గా నమ్మేది ఏంటి అంటే, ఎస్ కొంచెం క్వాలిటీ సరిగా లేదు, దానికి కారణాలు వేరే ఉన్నాయి. బట్ దానివల్ల సినిమా నడవదని నేను అనుకోవట్లే. అంటే నేను కూడా అప్పుడు కూడా అనుకున్నా అదే, ఇప్పుడు అదే అనుకుంటా. ఏంటంటే ఎస్ కంటెంట్ బాగుంటే నడవాలి కదా యాక్చువల్గా. అది కంటెంట్ ఏదో మిస్ అయి ఉంటుందని అనుకుంటా అంతే. క్వాలిటీ అంటే క్వాలిటీ లేని సినిమాలు కూడా నడుస్తున్నాయిగా. అట్లంటే మనం సెకండ్ హాఫ్ ఎక్కడో వాళ్ళకి కనెక్ట్ అవ్వలేకపోయి ఉండొచ్చు అంతే. అదే అనుకుంటాను కారణం. కంటెంట్ బాగుండాలి సార్. అదేదో అంటే మనం ఎప్పుడో ఒక 5-6 కలిసి అనుకుంటాం, అది కనీసం 1 కోటి మందికి నచ్చితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కావట్లేదు. మేము సూపర్ సెకండ్ హాఫ్ అనుకొని తీసాం. అది చాలా బాగుంటుందని అనుకొని చేసాం, చాలా వర్క్ చేసాం కూడా. రెగ్యులర్గా ఉండద్దు. సెకండ్ హాఫ్ ఏంటి యాక్చువల్గా సేమ్ గ్రీక్ వీడు చూస్తే మీరు హీరో ఇంటర్వెల్కే రియలైజ్ అయిపోతారు. సంతోషం లాంటి క్యారెక్టర్ అది. సంతోషంలో ఎలా అయితే తను చేసిన మిస్టేక్ని రియలైజ్ అయ్యాడో అలా రియలైజ్ అయిన కథ ప్రేమను ఎలా పొందాడు అనేది సెకండ్ హాఫ్. మామూలుగా ఏంటిగా వాళ్ళిద్దరి మధ్య వేయటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏజ్ పరంగా మెచ్యూర్ అయి ఉన్నారు ఇద్దరు హీరో హీరోయిన్స్, క్యారెక్టర్స్ కూడా. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక పిల్లలది ఇది పెట్టి ఒక ట్రావెల్ లాంటిది పెట్టి అందులోంచి ఎంటర్టైనింగ్గా విజువల్లీ బాగుంటుంది, ఎమోషనల్గా అన్నీ ఉంటాయి అన్నీ అనుకొని బాగుంటుంది అనుకొని ట్రై చేసాం. వేరే వాళ్ళు అన్నారు, అంటే చూసిన వాళ్ళు ఏంటంటే ఇది నువ్వు కాకుండా ఎవరు తీసున్నా బాగానే ఉండేదేమో సినిమా అన్నారు. అదేంటంటే నువ్వేం చేస్తావు నాకు అర్థమైపోతా ఉంది ముందే, నీ ట్యాంప్లెట్ అర్థమైపోయింది, ఇక్కడ ఇలా ఉంటుంది దాని తర్వాత ఇలా ఉంటుంది, ఇది ప్రెడిక్షన్ వచ్చేస్తుంది నా ముందే అన్నారు. అది ఏమన్నా కారణం అయి ఉండొచ్చేమో అనుకుంటా. జనాలకు నచ్చాలి ఫస్ట్, వాళ్ళు చెప్పాలి అది ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అని. అంతే తప్పితే నేను మంచి సినిమా రాయాలని కూర్చొని ముందు రాసుకుంటూ పోతే అది మంచి సినిమా అవుతుందని అనుకున్నాను. జనాలకు నచ్చిన ప్రతిదీ మంచి సినిమా అంటలే, మళ్ళీ అదొకటి గుర్తుపెట్టుకుని. జనాలకు నచ్చిందే మాత్రాన సక్సెస్ అయిందని కదా. జనాలు మంచి సినిమా అన్నది మంచిది. జరిగితే జరుగుతుంది. వీ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, అందులో డౌటే లేదు. తనే ఈజ్ వెరీ ఎంకరేజింగ్. మా ఇద్దరు ఫ్రెండ్స్ స్నేహంగానే తను నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్. ఇట్ ఈస్ నాట్ దట్ కథ కోసమే అప్రోచ్లో అలా ఏం లేదు. నేను వీలున్నప్పుడల్లా నేను రెగ్యులర్గా నేను చెప్తున్నా, ఇండస్ట్రీలో మనోజ్ ప్రభాస్ వీళ్ళిద్దరికే నాకు నేను వెళ్ళి దగ్గర అయ్యి ఎప్పటికప్పుడు వీలున్నప్పుడల్లా కలిసిన వ్యక్తులు వీళ్ళిద్దరు. మనోజ్ది నేను ప్రతి సంవత్సరం ఒక 7 సార్లైనా కలిసేవాళ్ళం ఆ శ్రీ అనే సినిమా తర్వాత. అది కూడా ఎందుకు అని అంటే అదేం పెద్ద కారణం ఏం లేదు, కనెక్టివిటీ. మరి ఆ 10 ఏళ్ళు ఏమన్నా కథలు చెప్పామంటే అసలు కథ లేదు, అసలు కథ గురించే మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా తనే ఉన్న ఇట్లా ఎక్సైటింగ్ ఇలాంటి కథ చేసినా నువ్వు చాలా బాగుంది, ఇది నేను ఇలాంటివి చేసిన అంతే తప్పితే ఎప్పుడు మాట్లాడు. అలాంటి ఉద్దేశాలతో మాత్రం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నుంచి తను అదే ఎనర్జెటిక్, కొత్త సినిమాలు చేయాలన్న కోరిక, అండ్ వ్యక్తిగతంగా చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్నాడు. ఈజ్ ద సేమ్ పర్సన్, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మంచిదే, అది తప్పేం లేదు. ఇంకో మంచి సినిమా తీస్తే అది కూడా ముద్ర వేస్తారండి, అంతేనా.
జనాలు ఏముంది అంటే మనం తీసినది వాళ్ళ కంటెంట్ నచ్చి ఒక 2 సార్లు సక్సెస్ అయితే ఇది కూడా తీస్తాడని అంటారు. బయట పడటాలు అట్లా లోపల పట్టాలి అట్లా ఏం లేదు. మంచి కంటెంట్ ఉంటే జనాలు ఎప్పుడు ఇష్టపడతారు. యాక్చువల్ చెప్పాలంటే మనం రాసే కథలే మన ఫేట్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు పేరు అనేది ఏంటంటే ఫ్యాన్స్కి పండగలా ఉండే సినిమా ఎక్కువ ఉంటే వాళ్ళ నుంచి ఎక్కువ ఫ్యానటిజం వచ్చి డైరెక్టర్కి కూడా అలా ఉంటుంది. నేను ఫ్యాన్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ మూవీ ఇంతవరకు తీనప్పుడు నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అవన్నీ రావాలని. సో నేను ఏదైతే తీసానో అంతవరకు 100% గుర్తింపు వచ్చింది, 100% అప్రిసియేషన్ వచ్చింది అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దట్. లేదు ఇప్పుడు అట్లా ఏం లేదు. అంటే అదొక పద్ధతి, ఇదో పద్ధతి అంతే. నేను గుర్తుపెట్టుకుని ఇప్పుడు విశ్వనాథ్ గారు ఎన్ని నడిచాయండి. ఇప్పుడు కానీ నేను గురువుగారు అని దండం పెట్టుకుంటాం ఎదురు పెడతా. సో ఐ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్ అనమాట. ఒక 15-20 ఏళ్ళైనా సరే మన సినిమా గుర్తుపెట్టుకోవాలి. ఆ రూట్లో మనం ట్రై చేసుకుంటూ వెళ్తే టక్కన ఎక్కడో ఒకటి మంచిది వస్తూ ఉంటుంది. సో అదే మంచిదని నేను నమ్ముతున్నాను. అమ్మాయి సింపుల్ క్యారెక్టరేషన్, అంత పెద్ద చాలా మంచి మనిషి అమ్మాయి, వెరీ కైండ్ హార్టెడ్ గర్ల్. అండ్ రెజీనా గురించి స్పెషల్గా చెప్పాలన్నమాట. అంటే అసలు పెద్ద నేను చేసి వచ్చిన సినిమాలు ఏం లేవు కానీ ఈ మధ్యకాలంలో అనకూడదు అందుకనే, బట్ చాలా మంచి హార్డ్ వర్కర్ అనమాట. అసలు వెరీ డెడికేటెడ్గా ప్రొఫెషన్. తమన్నా అట్లా ఉండేది. మళ్ళీ ఈ అమ్మాయి అట్లా నేను పనిచేసిన వాళ్ళలో చాలా, అంటే మన సినిమా గురించే కాదు, ఒకటి నమ్మితే దాని గురించి సిన్సియర్గా ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ మనిషి. చాలా మంచి మనిషి, ఓపిక ఎక్కువ, చాలా మంచి ఆర్టిస్ట్ కూడా అమ్మాయి. నేనైతే చాలా హ్యాపీ. ఏ సీన్ ఇచ్చినా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసేది. ఇందులో అట్లాంటిది ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు థ్రిల్ ద ఆడియన్స్. ఇందులో సంతోషం వాటిల్లాగానే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కానీ అట్లా లేదు ఆ ప్యాటర్న్ కాదు. నెక్స్ట్ ఏంటి ఏం జరుగుంటుంది అని అనేది థ్రిల్ చేయాలి. శివకుమార్ గారు అంటే నాకంటే దాదాపు 10 ఏళ్ళు చిన్నోడు, 10 years యంగర్ దాన్ మీ. లైఫ్లో అంటే మామూలు ఆటపోట్లు కాదు. తను చూసి కింద పడి మళ్ళీ లేచి బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా మంది డ్రీమ్లో కూడా సంపాదించలేనంత అమౌంట్ సంపాదించాడు లైఫ్లో. అది రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ తన ఫండా ఒక్కటే, అంటే వేస్టేజ్ ఉండద్దు సార్ అంటాడు. అండ్ నేను కూడా కొంచెం ఇష్టపడిన వేస్టేజ్ అన్నట్టు. సో చాలా మంచి ట్యూనింగ్, క్వైట్ హ్యాపీ. ఆయన మంచి మేకర్ కూడా. మేము విలేజ్ని మామూలుగా అరకు అనుకున్నాం, ఆయన అరకులో గ్రీన్ సర్కిల్ లేదు, మనం చిక్మంగళూరు వెళ్దామని ఆయనే చెప్పి తీసుకెళ్ళాడు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. లేదు మేము ఒక వేరే అంటే లేదు సార్ ప్రకాష్ రాజ్కి వెళ్దాం, ఈయన బాగుంటాడు అని. రియల్ మేకర్ తను. సినిమా అంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది, బాగా దాన్ని ఎలా పబ్లిసిటీ కానీ నిలబెట్టాలన్న రిలీజ్ ప్లాను చాలా, అంటే ఒక హైయెస్ట్ స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. బిజినెస్ మ్యాను, ఎస్ పొలిటీషియన్, జహీరాబాద్ నియోజకవర్గం మినిస్టర్లా చూడబోతున్నాం, అది గ్యారంటీ.
ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి ఫస్ట్, బెటర్ కోసం ఫైట్ చేయాలి అంతే, ఇంకేముంది. అదే అంతకంటే అంటే నిర్వచనాలంతా నేను ఆలోచించలే ఇప్పుడు. గుడ్, వాట్ ఎవర్ వీ హ్యావ్, గుడ్ విత్ ఇట్. ఇంకొక 2-3 మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమా అంటే మళ్ళీ చెప్పాను, జనాలు మంచి అనాలి. అది అరే భలే ఉందిరా ఈ సినిమా అని ఇంకా కనీసం ఇంకొక 2-3 ఫిలిమ్స్ చేయాలని ఉంది. అట్లా మిగిలాలంటే మనం 10 వేస్తే ఒకటి తగులుతుంది. అట్లా నేను తీసిందల్లా బైబిల్ కాదు కదా అద్భుతం అంటానికి. అట్లా గుర్తుండి ఇంకొక 2-3 చాలా బాగుంటాయని అనిపించింది సినిమాలు తీయాలని. ఇది చిన్న విషయమా ఏంటి, అంతే అంటారా అంటే అంతమంది నచ్చడం అంటే చిన్న విషయమా ఏంటి? ఇంకో 2-3 చాలు కదా, ఇంకే అయ్యో అవే మోర్ దాన్ ఎనఫ్. ఇంకెందుకు ఒక 5-6 మంచి సినిమాలు తీయటం అంటే. మిగిలిన వాళ్ళు అంటారా, వాళ్ళు బాలచంద్ర గారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కారణ జన్మలు. వాళ్ళంత గొప్ప సినిమాలు తీయటం కోసమే దేవుడు పంపించాడేమో అనుకుంటాం. కురుసోవా కానీ బాలచంద్ర గారు కానీ వీళ్ళందరూ వాళ్ళు మహానుభావులు. వాళ్ళతో మనం అసలు పోలిక కూడా అలాంటి ఆశలు అయితే పెట్టుకోవద్దని, మన స్థాయిలో మనం ఒక 5-6 మంచి సినిమాలు తీసాడు, భలే తీసాడు అని. శౌర్య ఈజ్ ఎ డిఫరెంట్ మూవీ అండి. ఈ డైరెక్టర్ దశరథ్ ఇవన్నీ పక్కన పడేసి కొత్త సినిమా చూద్దాం. ఎట్ మనకు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాలి, అలా అని డార్క్ సైడ్లా కాకుండా మంచి సాంగ్స్ మ్యూజికల్గా ఉంటూనే కొత్తగా ఉండాలి అని నేను ట్రై చేశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ మూవీ, ప్లీజ్ డూ వాచ్. అంతో ఎంతో అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి. లవ్లో ఇవన్నీ కామనే కదా అని లైట్ తీసుకుంటుంటే నా ప్రేమ కథ కొత్త మలుపు తిరిగింది.